ప్రాణం పోయేంత వరకు దేవునితో ఉండాలి తల్లి. ఇంతవరకు నీవు ఎవరితో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ ఆరాధన ద్వారా ప్రభా నా జీవిత కాలం అంతా నీ రాకుడు వచ్చే వరకు తండ్రి, నా తుది శ్వాస వరకు తండ్రి నేను నీతో ఉంటానయ్యా. నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, నా బిడ్డల కొరకు కాదయ్యా, అయ్యా నా కొరకు కాదయ్యా, నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభా. ఎందుకంటే నేను సజీవంగా ఉన్నామంటే, నేను నా బిడ్డలు సజీవంగా ఉన్నామంటే దేవా నీవు ఇచ్చిన ప్రాణమే కదయ్యా. నేను నా కొరకు కాదయ్యా, నేను నా బిడ్డల కొరకు కాదయ్యా, నేను నా భర్త కొరకు కాదయ్యా, నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా అంటూ దేవుని స్తుతించాడు తల్లి. నువ్వేమనుకుంటున్నావంటే నేను బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, నాకేంటి అనుకుంటున్నావా తల్లి? అలా అనుకోవద్దు. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. నువ్వు నిజంగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే దేవుడు ప్రతిరోజు నిన్ను సజీవంగా నిలబెట్టి తన హస్తాల్లో నిన్ను నీ బిడ్డలు కాపాడబోతున్నాడు. నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలయ్యా. నేను నీతో ఉంటానయ్యా, నీలా ఉంటానయ్యా, నీ కొరకే నేను జీవిస్తాను ప్రభా. ప్రాణం పోయేంత వరకు, నా తుది శ్వాస వరకు ప్రభా. అయ్యా ఎన్ని అలలు, ఎన్ని సముద్రాలు ప్రభా, నా ముందు ఎన్ని అడ్డుగోడలున్నా నేను నీ కొరకే బ్రతుకుతానయ్యా, నేను నీ కొరకే జీవిస్తాను ప్రభా అని ప్రతి ఒక్కరూ ఈ ఆరాధనలో తీర్మానం కలిగి ఉండాలి ప్రభా. నేను నీ కొరకు జీవిస్తానయ్యా, నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభా. అయ్యా నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నీ కృపే తండ్రి, నేను సజీవంగా ఉన్నానంటే నీ కృపే తండ్రి. అయ్యా నువ్వు గొప్పవాడు అయ్యా, సజీవుడు ప్రభా. నీలాంటి దేవుడి భూలోకంలో ఎవరున్నారయ్యా? అయ్యా నీకు స్తోత్రాలయ్యా. చనిపోతే డాక్టర్లు బ్రతికించలేరయ్యా, నువ్వు బ్రతికించావయ్యా. పాడిని ముట్టగా పాడి మీద ఉన్న బిడ్డ తిరిగి లేచాడయ్యా. చనిపోయిన లాజరును తిరిగి లేపావు దేవా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. అయ్యా డాక్టర్లు అయితే చనిపోయిన వారిని ఎప్పుడు బ్రతికించలేదయ్యా, కానీ నువ్వు బ్రతికించావయ్యా. నువ్వు సజీవుడు అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నీవే గొప్పవాడు అయ్యా, నీకే మహిమయ్యా, నీకే ఘనత ప్రభా. నీకు స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం.